ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు షేక్ సిద్దిక్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం డీఎస్సీ డీఎడ్ వర్సెస్ బీఈడీ సంబంధించినటువంటి కేసును విచారణ జరిపారు. దీనికి ఇప్పటికే 2 కేసులు అనేది నమోదయ్యడం జరిగింది. అది మన ఆదినారాయణ గారు, జవ్వాజీ శరత్ చంద్ర గారు ఒక కేసు, జడా శ్రావణ్ గారికి సంబంధించినటువంటి కేసు. ఈ 2 కేసులు కూడా ప్రధాన న్యాయమూర్తి ఒకేసారి విచారణ చేపట్టడం జరిగింది. దీనికి ఏజీ ఎవరైతే మన ప్రభుత్వం తరపు నుంచి అడ్వకేట్ జనరల్ ఉంటారో ఆ ఏజీ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఏదైతే ఎస్జిటి పోస్టులకు మన బీఈడీ అభ్యర్థులను అనుమతించకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఈ తీర్పు నేపథ్యంలో మీరు ఏ విధంగా అనుమతిస్తారని చెప్పేసి ప్రధాన న్యాయమూర్తి సీరియస్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చెప్పడం జరిగింది, ఏజీ గారు, మేము బ్రిడ్ కోర్సును ప్రవేశపెడుతున్నాం, అందులో భాగంగానే మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళను మేము తీసుకుంటున్నాం, బీఈడీ వాళ్ళను పెడుతున్నామని చెప్పేసి అనడం జరిగింది. అది ఎలా పెడతారు? సుప్రీంకోర్టుకు ఆల్రెడీ ఇప్పటికే తీర్పు ఇచ్చింది. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు బ్రిడ్జ్ కోర్సు పెట్టాము అవన్నీ కాదు, దీన్ని అనుమతించకూడదు, నేను స్టే ఇస్తానని చెప్పేసి అన్న వెంటనే ఏజీ గారు అన్నారు, మాకు రేపటి వరకు టైం కావాలి, మేము దానికి సంబంధించి మేము నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం నుంచి అని చెప్పేసి కోరడం జరిగింది. వెంటనే స్టే ఇవ్వాల్సినటువంటి ప్రధాన న్యాయమూర్తి, రేపటికి నేను ప్రొసీడింగ్స్ ఇస్తాను, రేపు స్టే ఇచ్చేస్తాను, మీరు దానికి సంబంధించి రేపు హాజరవ్వండి, మొదటి ప్రాధాన్యతలో ప్రయారిటీ లిస్టులో పెట్టడం జరిగింది. కావున ఇది అందరికీ ఖచ్చితంగా ఏదైతే మన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ గారు, శరత్ చంద్ర గారు చాలా బాగా వాదించడం జరిగింది. మన ఏదైతే జడా శ్రావణ్ గారు కూడా అన్ని కలిపి అందరూ కూడా కలిసి వాదించడం జరిగింది ఈ కేసు మీద. మనకైతే పాజిటివ్ తీర్పు అయితే వచ్చింది. రేపు ఖచ్చితంగా గవర్నమెంటు వెనకడుగు వేసి దాన్ని తీసుకోవడమా, లేకపోతే వెంటనే రేపటికి స్టేకి ఆర్డర్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించడం జరిగింది. సో మనకి ఏదైతే ఈ తీర్పు ఉందో అందరికీ కూడా మంచి శుభపరిణామం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం నిన్నటి కేసు, ఈరోజు జరిగినటువంటి కేసు, 2 కేసులు కూడా మనకు మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి ఒక గుడ్ న్యూస్గా మనకు వస్తున్నాయి. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.